మంచిర్యాల కుమరంభీం జిల్లాలో బాణుడు నిప్పులు చెరుగుతున్నాడు. బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. 42.8 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మంచిర్యాల కుమరంభీం జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. బాణుడి బగబగతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క వేడికి తట్టుకోలేకపోతున్నారు. వేడి నుండి ఉపశమనం పొందేందుకు చల్లని పానీయాలు తాగుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ఇక 4 రోజుల్లో 44-45 డిగ్రీలకు చేరుతుందని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు. ప్రయాణాలు లాంటివి విరమించుకోవాలని చెప్తున్నారు. దీంతో మాత్రం ఒక పక్క మంచిర్యాల జిల్లాలో సింగరేణి ప్రాంతంలో ఏదైతే 42 డిగ్రీలు నమోదవుతుందో దానికంటే 1-2 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఎందుకంటే సింగరేణి ప్రాంతం కాబట్టి ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంత ప్రజలు మాత్రం తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కుమరంభీం జిల్లాలో చూసుకున్నట్లయితే ఎండవేడి వల్ల ఇప్పటికే నీటి ఎద్దడి ఏర్పడింది. నీటి ఎద్దడి వల్ల కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మంచినీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మిషన్ భగీరథ నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికైతే గిరిజన ప్రాంతాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు మొత్తం తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మంచినీళ్ల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఒక పక్క ఎండవేడి, మరొక గొంతు తడుపుకోవడానికి కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆదివాసులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క చూసుకున్నట్లయితే ఏదైతే మూగజీవాలు ఉన్నాయో మూగజీవాలు కూడా మంచిర్యాల కుమరంభీం జిల్లాలో మూగజీవాలు అడవుల పరిసర ప్రాంతాల్లో వాగులు వంకలు ఎండిపోయాయి. వాగులు వంకలు ఎండిపోవడంతో మూగజీవాలకు నీరు లేక అల్లాడుతున్నాయి. మరోపక్క ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి తొట్టలను రిపేర్ చేయవలసిన అవసరం ఉంది. నీటి తొట్టల్లో నీరు నిల్వ లేకపోవడంతో పశువులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాహానికి అల్లాడుతున్నాయి. మరోపక్క ప్రజలంతా చల్లని పానీయాలు సేవిస్తున్నారు. ఇంటి వద్దనే కూలర్లు, ఏసీల వద్దనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే విద్యార్థులు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే 8 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తుంది. ఎండ వేడి ఎక్కువ ఉంటుంది. దానివల్ల విద్యార్థులు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా మారింది. స్కూల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్న క్రమంలో ఎండకు తట్టుకోలేకపోతున్నట్టు విద్యార్థులు తెలుపుతున్న వాతావరణ శాఖ హెచ్చరికల జారీ నేపథ్యంలో అవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలి, లేకుంటే ఇంటి వద్దనే ఉండాలని చెప్తున్నారు. ప్రయాణాలు చేయాల్సి వస్తే అవసరం ఉంటేనే చేయాలి, అత్యవసర పరిస్థితుల్లోనే ప్రయాణం చేయాలి, లేకుంటే అవసరం లేదని చెప్తున్నారు. బస్సుల్లో ప్రయాణం చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి, కర్చీఫ్ లాంటివి కట్టుకోవాలి, మాస్కులు ధరించాలి అని చెప్పి ఇప్పటికే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అలర్ట్గా ఉంటున్నారు. వడదెబ్బతో ఇప్పటికే కుమరంభీం జిల్లాలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో ఒకరు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వడదెబ్బ వల్ల చనిపోవడం ఇది మొత్తానికి తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. సింగరేణి కార్మికులు ఉదయం పూటనే పనులకు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు కొంచెం బాగానే ఉంటుంది, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎండవేడికి తట్టుకోలేకపోతున్నారు. ఇంటికి వెళ్లే క్రమంలో ఎండవేడికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇది సింగరేణి కార్మికులు కూడా ఓ పక్క సింగరేణి మైన్స్లో ఎక్కడైతే అండర్గ్రౌండ్ మైన్స్లో చేసేవారికి కొంచెం ఉపశమనం ఉంటుంది, కానీ ఓపెన్ కాస్టింగ్ గనుల్లో పనిచేసే వారికి ఉపరితల గనుల్లో పూర్తిగా ఎండలోనే పనిచేయాలి. ఎండవేడికి తట్టుకోలేకపోతున్నారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో 1-2 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దానికైతే ఓపెన్ కాస్ట్ గని వేలల్లో కూడా మార్పులు తీసుకురావాలని ఓ పక్క కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్ వెంకటేశం, టీవీ, మంచిర్యాల జిల్లా నుంచి.